హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. కిచెన్లో వ్లాగ్ స్టార్ట్ చేశానంటే ఆబ్వియస్లీ కుకింగ్ వ్లాగ్. కొంచెం కుకింగ్ వ్లాగ్స్ని, హెయిర్ స్టైల్ వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఓన్లీ గోల్డ్ వీడియోస్ లేదంటే ఇంకో క్లోత్ రిలేటెడ్ సారీ అవేమన్నా క్లోత్ రిలేటెడ్ వీడియోస్ తీస్తే కొంచెం చూస్తారు, కానీ కుకింగ్ వీడియోస్, హెయిర్ స్టైల్ వీడియోస్ చూస్తే అసలు వ్యూసే రావట్లేదు. కొంచెం వాటితో పాటు వీటిని కూడా చూడండి. ఇవి కూడా చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలని, సింపుల్గా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలని అన్నీ బాగానే చూపిస్తున్నాను కదా. కొంచెం వీటిని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ రైస్ స్టవ్ పైన పెట్టేసాను. ఇక్కడ వెజిటేబుల్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. మిక్స్డ్ వెజ్ సాంబార్ అండి. సాంబార్లో నేను కొన్ని కాయగూరలు ఎక్కువే వేస్తాను. ఆనియన్, టమాటో, ఇవి వంకాయలు, ఇది బెండకాయలు. మొన్న బెండకాయ పులగూర చేసేటప్పుడు చెప్పాను కదా కొన్ని సాంబార్కి తీసుకున్నానని. అవి క్యారెట్, బీన్స్ అండి, ఇవి తీసుకున్నాను కాయగూరలు. ములక్కాడలు కూడా బాగుంటుంది, కానీ ప్రస్తుతం మా దగ్గర ములక్కాడలు లేవు కాబట్టి ఇంతటితో సరిపెట్టేస్తాను. నెక్స్ట్ సాంబార్కి కాబట్టి ఎక్కువ అవసరం లేదు కదా. ఇది కందిపేడని వస్తుంది కాబట్టి ఒక టీ గ్లాస్ కందిపేడ తీసుకొని ఇలా కడిగి నానబెట్టాను. ఎందుకంటే సాంబార్కి బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కదా. పప్పుకు ఒక రవ్వ పలుకున్నా కానీ ఓకే, కానీ సాంబార్కి బాగా మెత్తగా ఉడికితే సాంబార్ కూడా చిక్కగా వస్తుంది. కొంచెం మరీ లిక్విడ్గా ఉండకుండా కొంచెం చిక్కగా ఉంటేనే కదా కొంచెం బాగుంటుంది. అందుకని తీసి నానబెట్టాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మళ్ళీ పోపు అవసరం కాబట్టి అక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఒక మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రాణిస్తే చాలండి. బాగా ఎలా నానబెట్టేసాను కాబట్టి బాగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టలేదు, లేదు ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసుకుంటాను. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. అలాగే సాంబార్లోకి పులుపు కావాలి కదా, చింతపండు ఒక పెద్ద సైజు, అంత సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండు నానబెట్టాను. మీ పులుపుకి తగినట్టు మీకు తెలిసిపోతుంది కదా, అంతే అండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేనైతే ఇంత చింతపండు నానబెట్టాను. ఇదిగోండి, ఆల్రెడీ ఉంటుంది. మనం ఇది 3 విజిల్స్ వచ్చేలోపు ఖాళీగా ఎందుకు ఉండకూడదు కదా. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాం. ఇంకేంటండి విశేషాలు. ఈ వీడియో వచ్చి మండే రోజు తీస్తున్నా. ఏ రోజు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే గోల్డ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే హెయిర్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి ముందుగా తీసి పెట్టినవి. కాబట్టి ఏ రోజు రిలీజ్ చేస్తాననేది నాకు తెలీదు. అంటే ఒకదాని తర్వాత ఒకటి, రోజు ఒకటే అన్నట్టు లేకుండా ఇంకొక ప్లేట్ తీసుకొని నేను వీటిని కట్ చేయనండి, అందాజుగా తుంచేసేస్తాను. బీన్స్ని మాత్రం కాబట్టి రోజు గోల్డే, రోజు వంటే అన్నట్టు లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీస్తాను. కాబట్టి ఇది ఏ రోజు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు చెన్నైలో, ఆంధ్రాలో వర్షాలు బాగా పడుతున్నాయి కదా. కొంతమంది అయితే పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని దగ్గరలో అయితే, మా రాయలసీమలో అయితే చెరువులే పెద్ద గగనం నిండేది, అలాంటిది ఏర్లు కూడా పొంగుతున్నాయంట. ఒకటి హ్యాపీ అంటే ఒక పక్క సాడ్, పాపం ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇంకా హైదరాబాద్లో ఏమంటే వాతావరణం టోటల్గా కూల్ అయిపోయింది. అంటే మాకు రైస్ పొంగొస్తుందేమో అనుకున్నా. వర్షం పడుతుంది కానీ కొంచెం తక్కువే, పెద్ద వర్షమేం కాదు. నైట్ పడింది, వాతావరణం పూర్తిగా కూల్ అయిపోయిందండి. చలిగా ఉంది. ఇది మాట్లాడుతున్నది తీసుకున్నాను. మంది బ్లాగ్స్ ఛానల్ కాదు కదా, ఓన్లీ కుకింగ్ ఛానల్ అయితే అన్నీ రెడీగా పెట్టేసుకొని టపటపా వేసేయడమే. మన బ్లాగ్స్ ఛానల్ కాబట్టి ఇది ఒక బెనిఫిట్. హ్యాపీగా మాట్లాడుకుంటూ రైస్ పొంగొచ్చేస్తుంది. మూత తీసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. హ్యాపీగా ఇలా ఏమన్నా షేర్ చేసుకుంటూ
చేసుకోవచ్చు కదా, ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. కానీ మీరు ల్యాగ్ లాగా ఫీల్ అవుతారా? అలా ఏం ఫీల్ కాకండి, మరీ ఎక్కువ ల్యాగ్ చేయండి. కొంచెం సేపు మాట్లాడాలి అనిపించింది అంతేను. ఇక్కడ హైదరాబాద్లో అయితే వాతావరణం పూర్తిగా కూల్ అయింది, బాగా చలి పెడుతుంది. వర్షం అయితే అప్పుడప్పుడు తక్కువే పడుతుంది, కానీ ఏం పెద్ద ఇబ్బంది పడి స్కూళ్ళకు సెలవు ఇచ్చే అంత పడలేదు. కానీ ఆంధ్రాలో కానీ చెన్నైలో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇంకేంటండి, అదే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, కొంచెం గోల్డ్ వీడియోసే కాకుండా ఈ కుకింగ్ వీడియోస్ ఇవి కూడా కొంచెం చూసి హెల్ప్ చేయండి. సపోర్ట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, త్వరలోనే శుభవార్త వింటారు. మీరు నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా గుడ్ న్యూసే కదా. నా ఛానల్ మానిటైజేషన్ అయిందంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే మన ఛానల్ నచ్చి ఏదో ఒకటి నచ్చే చేసుకుంటారు కదా. కాబట్టి మన ఛానల్ మానిటైజేషన్ అయితే నాతో పాటు మీకు హ్యాపీ న్యూసే కదా. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది తొందరలో. ప్లీజ్ కొంచెం కుకింగ్ బ్లాగ్స్ కూడా చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఇది 3 విజిల్స్ వచ్చేలోపు నేను ఎన్ని కట్ చేసుకుంటాను. ఎన్ని కట్ చేసుకునే లోపల మీతో మాట్లాడాలంటే మీరు ఇంకా ల్యాగ్ లాగా ఫీల్ అవుతారు కదా. ఇప్పటికే ఎక్కడ మీరు అలా ఫీల్ అవుతున్నారో అనిపిస్తుంది. ఇవన్నీ కట్ చేసి పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత నేను మీకు వీడియో ఆన్ చేస్తాను, ఓకేనా అండి. ఇదిగోండి వెజిటబుల్స్ అయితే కట్ చేశాను. వంకాయలు కట్ చేయలేదు, వంకాయలు కట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి కదా. క్యారెట్, బీన్స్, ఇవి బెండకాయలు కట్ చేశాను. ఆనియన్ పీల్ తీసి పెట్టుకున్నాను, టమాటా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు అయితే కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి, ఇక్కడంతా వాటర్ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఆరుదంతా అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. కొద్దిసేపు నానబెట్టామనుకోండి భలే ఉడుకుతుంది అసలు. వాటర్ ఎక్కువైనా కూడా పెద్ద గిన్నెలకి వాటర్ ఉంచుతాం, ఎందుకంటే వాటర్ ఉంటే సరిగ్గా మెదగదు కదా. వాటర్తో పాటు ఇది కూడా పడేది. అసలు మెదపాల్సిన పని లేకుండా ఉడికిపోయింది. 4 విజిల్స్ పెట్టాను. మళ్ళా మెదిపేసినామా నీకు ఎందుకులే అన్నట్టు ఉడికిపోయినట్టుంది. ఇంకా ఇంకేంటండి విశేషాలు తెలుసా. ఈరోజు ఇప్పుడు 5:30. ఇంత ఎర్లీగా వంట ఎందుకు చేస్తున్నాను అంటే రీజన్ ఉంది. 6:30 ఆ టైం కల్లా వేరే గోల్డ్ షాప్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకున్నానికి. దానికోసం స్కూల్ నుంచి వస్తానే హడావిడిగా ఫస్ట్ వంట చేసేసి, వంట ముఖ్యం బిగ్లు కదా పిల్లలకైనా మనకైనా వంట చేసుకోవాల్సిందే కదా. ఆడవాళ్ళకి ఎన్ని పనులున్నా ఈ పని తప్పదు, ఏం చేస్తాం. కొన్ని వాటర్ చేస్తాను. ఎన్ని పనులున్నా, ఎంత జాబ్ చేసినా, ఏం చేసినా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు, ఈ వంట పని, ఈ గిన్నెల కడిగే పని, వాషింగ్ మిషన్లు ఉన్నా కానీ అది ఈ పనులు తప్పవు కదా. అంతే. మళ్ళీ ఇంట్లో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ అయినా, పిల్లోళ్ళు ఏదన్నా సరిగ్గా వాళ్ళు తినకపోయినా, వాళ్ళకి ఏం ఇబ్బంది అయినా మళ్ళీ అనేది అమ్మనే. ప్రతి ఇంట్లో అంతే కదా. మీ అమ్మ సరిగ్గా చేసి పెడుతుందా లేదా, ఇలా సన్నగైపోతున్నావే అనేదో, లేకుంటే ఏదన్నా చదువుకుంటే మీ అమ్మ ఇంట్లో చదివిస్తుందా లేదా, ప్రతిదానికి అమ్మే నా రీజను. ఏంటో మరి. అంటే నాన్న అనుకోని కాదు,
ఎక్కువ అనేది నిజం చెప్తుంది, ఒప్పుకోండి ఎవరైనా. ఎక్కువగా అమ్మనే తల్లినే బ్లేమ్ చేస్తారు కదా ఇంట్లో ఏదన్నా. ఒకవేళ ఒక్కొక్క రోజు ఓపిక ఉండదు, పిల్లలు ఇల్లంతా చిందరవందర చేసి పెట్టుంటారు, అలా పెట్టామంటే ఆ రోజు ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి, ఏమకి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం తెలియదు. అంటే వాళ్ళు రోజు మన ఇంట్లో ఉండి మనం ఎలా పెట్టుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాము అని చూసేసినట్టు చెప్పేస్తారు, సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఇల్లు ఎంత గలీజ్గా పెట్టేసుకుని ఆడి పారేసి ఉంటారు, నా మాత్రం శుభ్రం చేసుకునే తెలీదా అనేసి. మళ్ళీ ప్రతి ఒక్కరూ అదే చేస్తారు. పిల్లలు ఉన్న ఇంట్లో, ఎవరింట్లో అయినా పెద్దవాళ్ళు అండి, మనం లాగా అన్నీ నీట్గా పెట్టుకోవాలి అని చెప్తే వాళ్ళకి తెలియను. చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, ప్రతిరోజు చేసుకుంటాం, ఏదో ఒక రోజు ఉన్న ఓకే ఉండదు కదా. అలా ఉన్న రోజు అనేస్తారు టక్కుమని మాట అదే. ఒకరిని మాట అన్నా చాలా ఈజీ, దాన్ని తిరిగి తీసుకోవడం ఎంత దాన్ని మళ్ళా తిరిగి తీసేయడం అనేది చాలా కష్టం. అది గుర్తించరు ఎవరు. ఓకే, మనకెందుకు లేండి ఇప్పుడు మళ్ళా ట్రాజడీ రేక్ ఎందుకు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, అవునా కాదా మీరే చెప్పండి. అన్నం అయిపోయింది, ఆడ్ చేసాను. ఇది పప్పు దాంట్లో వేసి శుభ్రంగా ఎందుకు కడిగేసానంటే మళ్ళీ తిరబాద్ దీంట్లో పెట్టి ఆ వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, ఒక్కలా అయిపోతుంది. దీంట్లో నీళ్ళు ఎగురుతాయి. ఈ లోపల ఈ పప్పు గుత్తి క్లీన్ చేసేసి వాటర్ పట్టుకొని వస్తాను. ఓకే అండి, కుక్కర్లో ఉండే వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, దీంతో కొంచెం ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు, 1.5 టీ స్పూన్ అనుకోండి అంతే. టేబుల్ స్పూన్ కూడా పూర్తిగా ఏం కాదు, 1.5 టీ స్పూన్. కంగారుగా చేస్తున్నప్పుడు ఇట్లా జరుగుతాయి, ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ భయం వేస్తుంది. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సాంబార్లో జీలకర్ర వేస్తే బాగుంటుంది కదా ఫ్లేవరు. అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. ఈ ఆవాలు చిటపటమన్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఆవాలు వేసేసాను కదా, అవి చిటపటమనేలోపు ఆనియన్ కట్ చేస్తాను. మర్చిపోయాను ఆనియన్ కట్ చేసేసేది, ఫాస్ట్గా కట్ చేసేస్తాను. అంటే మాటల్లో పడితే ఒక్కొక్కసారి ఇవి చిటపటమన్నాయి. హాఫ్ ఆనియన్ వేసేస్తాను. ఫస్ట్ వేసేస్తే ఒక టెన్షన్ అయిపోతుంది, మిగతా హాఫ్ కట్ చేసేలోకి ఫ్రై అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఆనియన్ వేసేసాను. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, అంతే కదండి. మరి ఎక్కువ రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. లో ఫ్లేమ్లో చేసుకోండి, వంటలు ఏదైనా బాగుంటాయి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఈ సాంబార్ అంటే కొత్తిమీర కంపల్సరీ కదా, కరివేపాకు. ఇది ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి, చూడండి బాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్తో పాటు వేయాల్సింది మర్చిపోయాను, అవన్నీ వేసాలి అండి. ఒకసారి అలా ఆనియన్స్ వేసి ఇప్పుడు టమాటాను వేసేసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా అమ్మనే అంటారు అనేసి. అది
బోత్ పేరెంట్స్కి, ఇప్పుడు అబ్బాయిలు ఉన్న పేరెంట్స్కి అలాగే అంటారు, అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి అలాగే అంటారు. కానీ గర్ల్ పేరెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా విషయం. అబ్బాయిలకైతే సగం ఏజ్ వచ్చి ఇదైనంత వరకు ఇలా అంటారు. ఒకవేళ అనాలంటే ఏదైనా అతి పని చేస్తే అట్లా అంటారు. కానీ అమ్మాయిలకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టినా కానీ అది కామన్. ఇంతే నాకు నేర్పింది ఇలాంటివి కదా. ఎందుకో ఈ వీడియోలో కొన్ని నిజాలు చెప్పాలి అని. అయితే ఎవరికైనా నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు, మళ్ళీ అలా అనుకోకండి. కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు 100% ఉంటారు. ఎందుకు ఉండరు? అమ్మలాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు, లేకుండా ఎక్కడికి వెళ్ళరు. అలా ఇలా అనే వాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళే అనాల్సిన పని లేదండి, బయట వాళ్ళైనా కూడా వాళ్ళకి కావాల్సి ఏదో ఒకటి పెట్టాలని ఉంటారు కదా. ఏం చెయ్యరు. నేను చెప్పేది నిజమా కదా కామెంట్ చేయండి. ఇదేది ముఖ్యంగా ఇలా మనం టమాటోని ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే మనం ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకోం కదండి, కాబట్టి మాడిపోతుంది తిరగమాత. మేము తిరగమాత అంటాము. కాబట్టి అది మాడకుండా ఉండాలంటే ఇలా స్మాష్ చేసుకుంటూ ఉంటే వాటర్ వస్తుంది కదా టమాటోలో నుంచి. వాటర్తో పాటు ఈ టమాటో కుక్ అయిపోతుంది. టమాటో ఇంకొంచెం కుక్ అయ్యేది మనం ఏం చేద్దామంటే ఈ చింతపండుని గుజ్జు తీసుకుందాం. బాగా ఆల్రెడీ బాగా కుక్ అయిందండి టమాటో, బాగా స్మాష్ చేశాను కదా. చలిగా ఉంది, చలి ఎండలో ఎంత చెమటలు కాచుకుంటూ ఉన్నా తుడుచుకుంటూ అట్లా పని చేస్తాం. కానీ చలి ఉన్నప్పుడు అసలు దుప్పటికప్పుకొని పనుకొని ఉండాలి అనిపిస్తుంది. ఏం పని చేయండి పుట్టదు కదా, లేజీగా ఉంటుంది ఎట్లయినా. అని ఏం చేస్తాం, పని ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు ఇవ్వండి, కొంచెం తిప్పాను కదా. చింతపండు వేసేస్తాం. ఈ చింతపండు పిక్కలు, ఈ తోళ్ళు అవి పడకుండా వేసుకోండి. అప్పుడే అయిపోలేదు, ఇంకా పిస్తాం. ఇంట్లో ఉండే సారం అంతా బయటకు రాబట్టాలి కదా. ఇంకేంటండి విశేషాలు? కొంచెం మీరు కూడా ఏదైనా షేర్ చేయండి కమెంట్స్ రూపంలో. నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడింది కరెక్టా కాదా అన్న విషయాన్ని. జెంట్స్ అయినా ట్రూత్ ఒప్పుకోవాలి కాబట్టి చెప్పండి. ఇవన్నీ బాగా పిసికేసాను. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. మరి నేను నా మ్యారేజ్ కాకుండాని, మ్యారేజ్ అయిన కొత్తలో కానీ ఇలా కొంచెం మాట్లాడగలిగేదాన్ని కాదు. అంటే చాలా భయంగా, అంటే ఎవరితో మాట్లాడితే ఏమో అని అలా. ఎందుకలా అంటే మా అమ్మ వాళ్ళు కూడా అరిచేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ వాళ్ళు ఒక రూమ్లో ఉంటే నేను ఇంకొక రూమ్లో దాముకోవడం, అట్లున్నాయి. అరిచేవాళ్ళు, వచ్చిన వాళ్ళని పలకరివ్వాలి కదా అట్లా అని. కానీ ఎందుకో అట్టా. కానీ ఏమైనా మ్యారేజ్ అనేది
లైఫ్ని చాలా చేంజ్ చేస్తుందండి, అది గర్ల్స్కైనా బాయ్స్కైనా. అక్కడ మనము ఎవరిని పలకరికపోతే అవన్నీ సర్లే అనుకున్నట్టు తీసుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల పీపుల్స్ని కలవాల్సి వస్తుంది. పిల్లలు పుట్టే కొద్దీ, ఇయర్స్ పెరిగే కొద్దీ, మన మీద బాధ్యతలు పెరిగే కొద్దీ ఆ స్ట్రాంగ్నెస్ మనలో ఆటోమేటిక్గా వస్తుంది. అంతే, మనం తెచ్చుకోవాల్సిన పని లేదు. అలాగని భయపడాల్సిన పని లేదు. ఎందుకు భయం? మనం ఏం తప్పు చేయట్లేదు కదా ఎవరికి కూడా. అయిపోయింది. ఈ చింతపండులో ఉన్న గుజ్జంతా పిండేసాను. చూడండి, ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత సాంబార్ పొడి అయిపోయిందండి. ఇప్పుడు స్కూల్ నుంచి వస్తా ఒక ప్యాకెట్ తెచ్చాను. ఇక్కడ దగ్గరలో తెచ్చుకోవాలి, డిమార్ట్కి వెళ్ళి. ఈ రోజుకి సరిపోతుందిలే అన్నట్టు తెచ్చాను. నుంచి వస్తా తీసుకొచ్చా అని ఇంట్లో సాంబార్ చేద్దామని. ఒక 2 టీ స్పూన్లు పొడి వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎంటీఆరే బాగుంటుంది కదా అన్నిటికంటే కూడా. అది వేసుకున్నాక పప్పును ఒకసారి, పప్పును మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కదా, దీనంతా వేసేసుకోవాలి నీట్గా. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం వేయలేదు, సాల్ట్ కానీ అది కదా, కొంచెం టమాటాలు వేసినప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం 1.5 టీ స్పూన్ అలా సాల్ట్ వేసాను. మామూలుగా అయితే నేను సాంబార్లో ఎక్కువ కారం వేయనండి. ఇదిగోండి హాఫ్ స్పూన్. ఎలాగో సాంబార్ పొడిలో ఉంటుంది కదా. ఇక కొంచెం ఆల్రెడీ మనం పప్పును ఉడికించినప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా ఇంగు ఉంటే ఇంగు వేస్తే కూడా సాంబార్ బాగుంటుందండి. తిరవాతులోనే వేయాలా, నా దగ్గర లేదు ప్రస్తుతానికి. కొంచెం టేస్ట్ చూద్దాం. కొంచెం వాటర్, కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసామంటే ఆబ్వియస్లీ సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ తక్కువ కూడా ఉండింది. ఇప్పుడు ఇవన్నీ ఇంకా పని అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ వేస్తే పని అయిపోతుంది. ఇంక వేసాం కదా, ఇంక దీంట్లో ఈ కొత్తిమీరను తుంపేసి వేసేసుకోవడమే. కొత్తిమీర వేస్తే సాంబార్ టేస్టే వేరుగా ఉంటుంది. ఈ తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ కాయలన్నీ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఈ వంకాయని కట్ చేసి వేసేసుకుందాం. మీరు వంకాయని 2 పీసెస్గా కట్ చేసుకుంటారు, 3 లాగా కట్ చేసుకుంటారు. అంటే హాఫ్ చేసి నేను ఒక వంకాయని 6 పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. అంటే వంకాయ సైజుని బట్టి. మరి చిన్న వంకాయని అయితే అంతగా చేయాల్సిన అవసరం లేదు కదా.
చిన్న వంకాయలు అయితే 4 లాగా కట్ చేసేసుకుంటే చాలు. పుచ్చులు అయ్యేమన్నా ఉన్నాయేమో చూసుకుంటా కట్ చేసుకోవాలి. దాంట్లో అయితే ఏం లేవులేండి, చూసి కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి వంకాయలు, ఈ కలర్ మారుతాయనే టెన్షన్ ఉండదు. లేకపోతే పెద్ద తలనొప్పి. మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో వేసుకోము. ఇవన్నీ అయిపోయింది. ఎంతసేపు కట్ చేస్తాం, ఒక్క నిండిపోయింది సాంబార్. ఇలా వేసి ఉడికించామనుకోండి, ఆ పులుపు కారం ఈ వెజిటేబుల్స్ బట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కలు సపరేట్గా ఉడకబెడతారు, పప్పు పులుసు ఇవన్నీ సపరేట్గా ఉడకబెట్టి అంతా అయినాక కలిపేసి ఊరికే ఒక పొంగు రానిస్తారు. అట్లా చేస్తే ఏమిటి, కాయగూరలు చప్పగా ఉంటాయండి. ఇలా చేసి చూడండి సాంబారు. ఆ పులుపు ఇంకా కారం ఉప్పు అన్నీ సాంబార్లో ఉన్న ముక్కలన్నిటికీ బట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మొత్తం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ తలకాయ ఏమైతే మిస్టేక్ అయిపోయింది, వచ్చింది. చాలా డేంజర్ అండి బాబు. నేను ఒకసారి చెప్పాను మీకు, కుక్కర్తో నాకు జరిగిన 3 విజిల్స్ రానిచ్చామనుకోండి, ఫినిష్ సాంబారు. అంతే అండి. ఇది 3 విజిల్స్ వచ్చి గ్యాస్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను. 3 విజిల్స్ చెప్పాను కదా, 3 విజిల్సే పెట్టాను ఎగ్జాక్ట్లీ. ఆవిరి మొత్తం పూర్తి అయిపోయే వరకు వదిలేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వా, సాంబార్ అంటే పైన చూడండి వెజిటేబుల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. కనిపిస్తుందా? నేను మామూలుగానే వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తానులేండి, నాకేం ఇది కొత్త కాదు. తినాలి కదా వెజిటేబుల్స్, మామూలుగా అయితే తినరు. ఇట్లా ఈ రూపంలో అన్న అయితే ఇంకా మనకు పోపు చేయను, తాలింపు చేయను, ఇన్ని టైం ఉండవు కాబట్టి వేసే దాంట్లోనే. ఇప్పుడు పప్పులో ఆకుకూర వేయాలన్నా ఇంత ఎక్కువ వేస్తాను. ఇట్లా సాంబార్లో కూడా ఇట్లా. ఇప్పుడు ఏదైనా పులుసు కూరలు చేసినప్పుడు కూడా నేను చెప్పాను కదా, అలసందలు పులుసు చేసినప్పుడు మనం తినేటప్పుడు గుగ్గులు అయ్యే అలసందలు ఎక్కువ రావాలి కర్రీ కంటే. అట్లా మామూలుగా ఏంటైనా అట్లా ఎక్కువ వేస్తాను. ఇప్పుడు 6:15 అయిందండి. ఇప్పుడు అన్నం కూడా అయింది, కానీ అన్నంలో పెట్టుకొని టేస్ట్ చేయలేము కాబట్టి ఇప్పుడు 6:15కి యాడ్ తింటామండి. చెప్పండి, మరీ టూ ఎర్లీ కదా. కొంచెం చేతిలో వేసుకొని, భయం వేస్తుంది కాదు. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడిపోయినాయి. చూడండి, బీన్స్ని మీకు తుంచి చూపిస్తా. రాయి బీన్సా చూడండి, ఇలాంటి ఇరిగిపోతుంది. టేస్ట్ ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎంత బాగుందంటే ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకైనా ఇలా చేసి పెడితే ఈ వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి బాగా మెదిపి పెట్టినామనుకోండి, హెల్త్కు కూడా మంచిది. మనం అట్లేమో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, పెట్టేశాను. ఇంతే అండి ఈ వీడియో. కంగారుగా చేస్తున్నాను, ఎందుకంటే చెప్పాను కదా కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే తొందరలో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? మరి ఈ సాంబార్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ కానీ, లైవ్ కానీ, షార్ట్స్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు, ఓకేనా? బాయ్.